హైదరాబాద్ బేగంపేటలో దోపిడీకి వచ్చిన దొంగలకు చుక్కలు చూపించారు తల్లి కూతురు. తుపాకీ గురిపెట్టి బెదిరించిన వెరవకుండా తల్లి కుమార్తెలు ప్రదర్శించిన ధైర్య సాహసాలకు దోపిడీ దొంగలు తోక ముడిచారు. రసూల్పుర జైన్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అమిత అనే మహిళ ఆమె కుమార్తె పని మనిషి ఇంట్లో ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు కొరియర్ సర్వీస్ వచ్చిందంటూ ఇంటిలోకి వచ్చారు. అమిత వారిద్దరిని తలుపు బయటే ఉండాలని చెప్పగా హెల్మెట్ ధరించిన సుశీల్ కుమార్ ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించి బ్యాగ్లోని నాటు తుపాకీ బయటకు తీసి గురిపెట్టాడు. ఆ తర్వాత ప్రేమ్చంద్ వంటగదిలోకి వెళ్లి పని మనిషి మెడపై కత్తి పెట్టాడు. విలువైన వస్తువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతో అమిత సుశీల్ను బలంగా కాల్తో నెట్టేసింది. ఈలోపు ఆమె కుమార్తె కూడా రావడంతో గట్టిగా ప్రతిఘటించారు. ఇద్దరిపైన సుశీల్ దాడి చేస్తున్నా వెరవకుండా గట్టిగా కేకలేస్తూ పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇంట్లో వాళ్ళని బెదిరించి దోచుకోవాలనుకున్న వారికి అనుకోని పరిస్థితి ఎదురైంది. ఇంట్లో ఉన్న తల్లి కూతురు ఆగంతకులపై తిరగబడ్డారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో తుపాకీ వదిలేసి ఆగంతకులు పరారయ్యారు. తల్లి కుమార్తెల కేకలు విని ఇరుగు పొరుగు వారు చేరుకున్నారు. మరోవైపు ప్రేమ్చంద్ కత్తితో బెదిరిస్తూ అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా స్థానికులు వెంటాడి పట్టుకున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులకు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సుశీల్ను కాజీపేటలో అదుపులోకి తీసుకున్నారు. అమిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు పథకం ప్రకారమే ఈ దోపిడీకి యత్నించినట్లు తెలుస్తోంది.